గ్రంథము 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములు. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ దేవుని ముద్ర అనేది ఒకటి కనబడుతుంది. నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప మరి దేనికిని ఎవరికి హాని చేయకూడదు అని వాటికి మిడతలకు ఆజ్ఞ ఇవ్వబడెను. రెండవది చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 9, 10, 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగములకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుంటే 666వ ముద్ర నొసటి మీదనేంటి కుడి చేతి మీదనేంటి వేయించుకుంటే ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ఏమీ కలపబడకుండా అండర్లైన్ చేసుకోండి. దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపం అనే మద్యాన్ని వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములో లేచును. ఆ క్రూర మృగానికి గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకుంటే వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తా ఉంటున్నాం. ఈ రోజు గనక యాంటీ క్రైస్తు ప్రత్యక్షమైతే ఈ రోజు నుండి 7 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ పోవాలి. వాడు ప్రత్యక్షమైన రోజునే ఒక గవర్నమెంట్ ఆర్డర్ ని రిలీజ్ చేస్తాడు. ప్రపంచ దేశాలని వాడి కంట్రోల్లోకి తీసుకొని 666 ముద్ర వేయించుకోవాలి అని ఒక శాసనాన్ని తీసుకుని వస్తాడు. ఆ కాలంలో ఈ రోజు ఎంతమంది ఉన్నారు భూమి మీద స్త్రీలు బ్రతికున్న వాళ్ళు? ప్రపంచం అంతటా భూమి మీద ఈ రోజు బ్రతికున్న వాళ్ళు కనీసం 770 కోట్ల మంది ప్రజలు అనుకుందాం. ఈ రోజు కనుక యాంటీ క్రైస్ట్ ప్రత్యక్షమై శాసనాన్ని రిలీజ్ చేస్తే భూమి మీద ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 ముద్రలు ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి యాంటీ క్రైస్ట్ కు సంబంధించినటువంటి 666వ ముద్ర. రెండవదిగా మనం చదువుకున్నాము ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ముద్ర. ఇది 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనకు కనబడుతుంది దేవుని ముద్ర. కాబట్టి 2 ముద్రలు ఉంటాయి భూమి మీద. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో బ్రతికి ఉన్నటువంటి వారు ఈ 2 ముద్రలలో ప్రతి ఒక్కరూ కూడా, వాడు రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, వాడు ధనవంతుడు కావచ్చు, కోట్లకు పడగెత్తిన వాడు కావచ్చు, ప్రతి వాడు కూడా ఈ 2 ముద్రలలో ఏదో ఒక ముద్రను ఖచ్చితంగా కలిగి ఉండాలి. 666వ ముద్ర గనక ఉంటే 5 నెలలు మిడతల చేత తేలు కుట్టినట్లు బాధ అనుభవిస్తారు. అంతేకాకుండా మనం ఇప్పుడు చదువుకున్నాం ప్రకటన 14:10 వచనంలో దేవుని దగ్గర ఉగ్రత పాత్ర అనేది ఒకటి ఉంది. అందులో పోయబడినటువంటి ఉగ్రత మద్యాన్ని దేవుడు 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళ చేత త్రాగిస్తాడు. ఎప్పుడైతే వాళ్ళు దాన్ని త్రాగుతారో వాళ్ళ లోపట, శరీరం లోపట యాక్టివేట్ అయిపోతుంది. వాళ్ళ మీద 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాల తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత నుండి, అంటే రెండవ 3.5 సంవత్సరాలు ప్రారంభం దినం నుండి ఆ 7 పాత్రలో పోయబడినటువంటి దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి ఆ ఉగ్రతను విడవబడినటువంటి ప్రపంచ ప్రజల మీద అది కుమ్మరించబడుతుంది. 1వ ఉగ్రత పాత్ర, 2వ ఉగ్రత పాత్ర, 3వ, ఇట్లా 7 పాత్రలో ఆయన కోపమని మత్స్యమును ఆయన పోషించాడు. దాని చేత వాళ్ళు పోయబడి బాధించబడతా ఉంటారు. మాత్రమే కాదు, అది ఉగ్రత పాత్రల చేత పోయబడినటువంటి వారు చనిపోయినా కానీ, వాళ్ళు బ్రతుకున్నా కానీ వాళ్ళకి తీర్పు తెచ్చి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేస్తాడు. అది యుగ యుగాలు బాధా సంబంధమైన పొగ వాళ్ళ శరీరంలో నుండి లేచి అది పొగలేస్తూనే ఉంటుంది అని మనం చదువుకున్నాం. ఇది 666వ ముద్ర కనుక ఎవడైనా వేయించుకుంటే మిడతల చేత తేళ్ల వలె కొట్టబడి 5 నెలలు బాధించబడతారు. ఆ దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నటువంటి మద్యాన్ని వారి చేత త్రాగిస్తాడు. అది యాక్టివేట్ అయిపోతుంది వాళ్ళలో. ఎవరిలోనైతే, ఎవరి చేతనైతే ఆ మొదటి 3.5 సంవత్సరాలు ఆయన కోపం అనే మద్యాన్ని త్రాగించాడో, రెండవ 3.5 సంవత్సరాలలో వాళ్ళ మీద దేవుని ఉగ్రత పాత్రలో కుమ్మరిస్తా ఉంటాడు. వాళ్ళు ఎవరైతే ఆ మద్యాన్ని త్రాగారో, దేవుని కోపం అనే మద్యాన్ని త్రాగారో, వాళ్ళను ఎత్తి అగ్నిగంధకాలతో మండే గుండంలో వేస్తాడు. వాళ్ళు కోట్లు సంవత్సరాలు, యుగ యుగాలు అగ్నిగంధకాలతో మండే గుండంలో బాధించబడుతూనే ఉంటారు. ఇది ఒక ముద్ర. రెండవ ముద్ర 666వ ముద్ర వేయించుకుని వాళ్ళు ప్రకటన 15:2లో మనం గత 2-3 వారాలు చూసాం. వాళ్ళకి యాంటీ క్రైస్ట్ నుండి 3 రకాలైన శిక్షలు వస్తాయని చెప్పుకున్నాం. అంటే వీళ్ళెవరు? దేవుని ముద్ర కలిగినటువంటి వాళ్ళు ప్రాణాలు పోయినా, వాళ్ళని కత్తి చేత శిరస్సు తెగనరుగుతున్నా, మెడలు తెగిపోతున్నా, చర్మాలు ఒలుస్తున్నా, వాళ్ళని అగ్నిగంధకాలతో మండే గుండంలో వేసినా వాళ్ళు మాత్రం ససేమిరా మేము మాత్రం ఆ ముద్ర వేయించుకోము, నీకు మొక్కము అంటారు. కానీ ఈ రెంటికి కంపేర్ చేయండి. ఈ ముద్ర కలిగిన వాళ్ళేమో 5 నెలలు విడతల చేత తేలుకుట్టినట్టు బాధించబట్ట మాత్రమే కాదు, మద్యమనే ఆ యొక్క పాత్రలోనిది దేవుడు వాళ్ళ చేత త్రాగించినప్పుడు యాక్టివేట్ అయినప్పుడు 2వ 3.5 సంవత్సరాలలో వాళ్ళ మీద దేవుని ఉగ్రత పాత్రలు పైనుండి కుమ్మరిస్తూ ఉంటే పరలోకం నుండి వాళ్ళు బాధ తట్టుకోలేక అయ్యో 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 అంటూ పర్వతాల దగ్గరికి, కొండల దగ్గరికి వెళ్లి, కొండల్లారా, పర్వతాలారా, మీరు మా మీద పడి గొర్రెపిల్ల ఉగ్రత బారి నుండి మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని మొర్ర పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అంత మాత్రమే కాదు, వాళ్ళు
కోట్లాది సంవత్సరాలు, దేర్ ఇస్ నో ఎండ్ అనమాట. అంతో లేనటువంటి వారు కాలమంతా కూడా ఇక అగ్నిగుండంలో వాళ్ళు బాధ అనుభవిస్తూనే ఉంటారని చదువుకున్నాం. ఇది నిత్యము ఉండే బాధ. కేవలం 666 ముద్ర వేయించుకుంటే ఇవన్నీ సంభవిస్తాయి. కేవలం ఆ 3.5 సంవత్సరాలు ఎవరైతే 666 ముద్ర వేయించుకోకుండా దేవుని ముద్రను కలిగి ప్రభు కోసం త్యాగపూర్తిగా జీవిస్తారో కసక్కమనిపిస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం 6వ లైన్ లో మనం చదువుకున్నాం, కత్తివాత చేత ఖడ్గం చేత వాళ్ళ శిరస్సులను వాడు తెగ నరుగుతాడు అని చెప్పి. అదంతా ఒక నిమిషం బాధ. రెండవ బాధ, వాడు చర్మాలు ఒలుస్తూ ఉంటే, గుర్రాలు కట్టి రాళ్ల మీద ఈడ్చుకొని పోతుంటే, పైన చెట్లకు కట్టి క్రింద మంటలు పెడుతుంటే, మేకులు గుచ్చి శూలాలు పెట్టి పొడుస్తూ ఉంటే రక్తం ఏరులై పారుతుంది. ఎన్ని రోజులు బ్రతకగలుగుతాడు వాడు? 72 గంటలు, 48 గంటలు, 24 గంటలు, మహా అయితే 96 గంటల్లోపే వాడు చావాల్సిందే. ఇది 3.5 సంవత్సరాలు ఉండే బాధ కాదది. అది కాబట్టి మూడవ రకాన్ని చంపాలనుకుంటాడు, చంపలేడు. శిక్షించాలనుకుంటాడు, శిక్షించలేడు. అగ్నిగుండంలో వేస్తాడు కానీ వాళ్ళు చావనే చావరు. వాళ్ళని సింహాల బోనులు వేస్తారు కానీ ఏమాత్రం సింహాలు వాళ్ళ శరీరాన్ని కొరకనేరని బైబిల్ గ్రంథం తెలియదు. ఇప్పుడు ఈ రెంటికి కంపేర్ చేయండి. 666 ముద్ర ఉంటేనేమో 5 నెలలు మిడతల చేత తేళ్ల వల్లే కొట్టబడి అంత బాధ అనుభవించాలి. ఆ మద్యం దేవుని ఉగ్రత పాత్రలోని వాడు త్రాగించినప్పుడు యాక్టివేట్ అవుతుంది కాబట్టి తప్పకుండా రెండవ 3.5 సంవత్సరాలలో 7 పాత్రలో నిండి ఉన్నటువంటి ఉగ్రతను ఆ భూమి మీద విడవబడినటువంటి, ఎందుకంటే సంఘం ఉండదు, ఎత్తబడుతుంది, విడవబడినటువంటి ప్రజలందరి మీదను అది కుమ్మరిస్తూ ఉంటే బాధ తట్టుకోలేక పర్వతాల దగ్గరకు పోయి కాపాడమని వేడుకుంటారు. వాళ్ళని ఎత్తి అగ్నిగుండంలో గంధకాలతో మండే గుండంలో వేస్తే 1,00,000 సంవత్సరాలు కాదు, 1,00,00,000 సంవత్సరాలు కాదు, వాళ్ళు అగ్ని గంధకాలతో ఎల్లప్పుడూ కూడా బాధ అనుభవిస్తూనే ఉంటారని దేవుని గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. ఈ రెంటికి ఏది కావాలి మీరు ఇప్పుడే నిర్ణయించుకోవాలి. మీరు ఇప్పుడు నుండే సిద్ధపడాలి. 666 ముద్ర అతి త్వరలోనే శాసనం రాబోతుంది. ఈ 2 ముద్రలో నేను ఏది కలిగి ఉంటే నాకు మంచిది, మీరు నిర్ణయించుకున్న దాన్ని బట్టి మీ జీవితం ముందుకు సాగుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పరలోకంలో దేవుని దగ్గర ఎన్నో రకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం 14వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏ పాత్ర ఉంది దేవుని దగ్గర? దేవుని కోపం అనే ఉగ్రత పాత్ర ఒకటి ఉంది. పాత్ర అంటే గిన్నె. కానీ పరలోకంలో ఆ ఒక్క గిన్నె కాదు, దేవుని దగ్గర ఉంది. ఎన్నో రకాలైనటువంటి గిన్నెలు అక్కడ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ ఒక బంగారు గిన్నె ఉంది. ఏ గిన్నె ఉంది? బంగారు గిన్నె. చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు అంటే బంగారు పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు ఏంటంట? ఆ బంగారు గిన్నెలేంటి? పరిశుద్ధుల ప్రార్థనలు అని మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో దేవుని ఉగ్రత పాత్రలే కాదండి, వేరే వేరే రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. దయ్యం దగ్గర కూడా రకరకాలైన పాత్రలు ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని దగ్గర రకరకాలైన పాత్రలు ఉన్నాయి, దయ్యం దగ్గర కూడా రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి. దేవుని దగ్గర ఉగ్రత పాత్రలు మాత్రమే కాకుండా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఏ గిన్నె ఉంది అక్కడ? ఏ పాత్ర ఉంది? బంగారు పాత్ర. అది ప్రార్థన అనే ధూపము అక్కడికి వెళ్లి అందులో పోయబడుతుందంట. పరలోకంలో దేవుని దగ్గర ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క బంగారు పాత్ర పెట్టబడిందండి. అక్కడ మనం చేసే ప్రార్థనలన్నీ కూడా పరలోకానికి వెళ్ళి ఎక్కడికి వెళుతున్నాయి? అవి ఆ బంగారు గిన్నెల్లో పోయబడుతుందంట మనం చేసే ప్రార్థనలు. కాబట్టి అక్కడ ఈ రోజుల్లో గంటలు ప్రార్థన చేసేవాడు ఉన్నారు. 5-10 నిమిషాలే ఆత్రం గోత్రం స్తోత్రం ఆమెన్, అప్పటికే చాలా చెమటలుగా కలిసిపోయి ఉంటారనమాట కదండి. కేవలం 5-10 నిమిషాలు మాత్రమే ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరి గంటలు ప్రార్థనలు చేసేవాళ్ళు యొక్క ప్రార్థనలో ఆ బంగారు గిన్నెని అందులో పోయబడి ఆ గిన్నె అంతా కూడా నిండి పొర్లి పారుతూ ఉంటది అనమాట. పొర్లి అదేం చేస్తా ఉంటది? పారుతూ ఉంటుంది కదండి. మీరు పరలోకం కనుక వెళ్ళినప్పుడు మీ గిన్నె చూసుకుంటేనేమో ఎక్కడో అట్టడుకుని ఉంటది. మీ ప్రక్కోడి గిన్నె కనుక చూస్తే అది నిండి పొర్లుతూ ఉంటుంది అనమాట కదండి. దావీదు అంటాడు 23వ కీర్తనలో 5వ వచనం అనుకుంటాను, నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటాడు. కాబట్టి మనం సిగ్గుతో తలవంచుకోవాలి. వాళ్ళ గిన్నెను ప్రక్కడి గిన్నె చూస్తేనేమో అది నిండి పొర్లుతూ ఉంటుంది. మన గిన్నె చూస్తేనేమో అది ఎక్కడో అడుగు భాగాన కూడా ఉండదు. మనం సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. మనం చేసే ప్రార్థనలు నేరుగా ఎక్కడ పోతున్నాయి? దేవుని చెంతకు చేరుతున్నాయి. దేవుని సింహాసనం ఎదుట ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క బంగారు గిన్నె పెట్టబడి ఉంటే మనం చేసే ప్రార్థనలో ధూపంలాగా ఒక పొగలాగా లేచి ఆ గిన్నెల్లో పోయబడుతూ ఉన్నట్లు దేవుని గ్రంథంలో దేవుని పిల్లలారా మనము చూస్తా ఉన్నాం. దావీదు అంటాడు, నా గిన్నె నుండి పొర్లుతున్నది. ఈజ్ ఏ
మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పి మనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుకుంటూ ఉంటాం. ప్రార్థనా పరుడైనటువంటి మనుష్యుడు అని ఆ వ్యక్తిని వచ్చి బైబిల్ గ్రంథం రాత్రి కూడా చెప్పుకున్నాం. 73 కీర్తనలండి. 73 కీర్తనలు, మొత్తం 150 కీర్తనలు కలిపి 8 మంది భక్తులు రాసినా కానీ 100 కీర్తనలే. మిగిలిన 50 కీర్తనలు ఎవరో నిల్ నేమ్స్. వాటిల్లో కూడా 73 కీర్తనలు పేర్లు రాయబడినటువంటి దావీదువి. కానీ పేర్లు రాయబడినటువంటి దావీది మిగిలిన 50 కీర్తనలో ఇంకా కొన్ని దావీదు కీర్తనలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే 2వ కీర్తనలో మనం చూస్తే అది దావీదు రాసింది, కానీ పైన ఎవరు రాశారో పేరు రాయబడలా. మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం గనక వెళ్ళగలిగినట్లయితే అక్కడ 4వ అధ్యాయంలో కూడా అక్కడ వాళ్ళని బెదిరిస్తారు. సంఘాన్ని బెదిరించినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు బెదిరించినప్పుడు వాళ్ళంతా తిరిగి ఇక్కడ వచ్చి కూడుకొని ఈ విషయాలని చెప్పి ప్రార్థన చేస్తే ఏమని కోట్ చేస్తారంటే, ఇదిగో నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని శ్రమ పెట్టిన రీతిగా, ఇదిగో నీ దావీదు కీర్తనలో దావీదు నీ కుమారుడైన దావీదు చేత రాయించిన రీతిగా, మరి 2వ కీర్తన అంతా కూడా కోట్ చేస్తూ అక్కడ ఎవరి పేరు మెన్షన్ చేస్తున్నారు? దావీదు పేరుని మెన్షన్ చేస్తున్నట్టు. కాబట్టి ఆ కీర్తన కూడా ఎవరు రాశారు? దావీదు రాశాడే. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు, సంతోషం కలిగినప్పుడు స్తుతి కీర్తనలు రాసేవాడు, స్తుతి దేవునికి కృతజ్ఞత ఆరాధనలు చేస్తూ ఉండేవాడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుని సహాయం కోరుకుంటూ ఆయన ప్రార్థించేవాడు. రకరకాలైన ప్రార్థనలు ఉన్నాయండి. ఆ ప్రార్థనలో ప్రార్థనాపరుడైనటువంటి దావీదు గర్భంలో నుండి యేసయ్య జన్మించాలని, దావీదు కుమారుడిగా పేరు పెట్టి పిలువబడాలని ఆయన ఎంచుకొని దావీదు గర్భంలో ఎవరైతే ప్రార్థనాపరుడుగా ఉంటారో వాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. గంటల ప్రార్థన చేసేవారు ఉన్నారండి. ఈ రోజు గంటల ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి నీవు నేను ఇంకా నిలిచి ఉన్నాం భూమి మీద. లేకుంటే దేవుని ఉగ్రతకు ఏనాడు మనమందరం కూడా పొట్టివేయబడి ఉండేవారమే, పోయి పాతాళంలో మంటల్లో బాధ అనుభవిస్తూ ఉండేవారు. ఈనాటి వరకు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ, ఎన్ని రోత కార్యాలు చేస్తున్నా కానీ, ఎన్ని దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది గంటలు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అనేకులు తప్పుల్ని క్షమించమని చెప్పేసి, వాళ్ళ పాపాల నుండి విడిపించమని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఉదాహరణకి మోషే పర్వతం మీదకి ఎక్కినప్పుడు, సీనాయి పర్వతం మీదకి 40 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ఇశ్రాయేలుకు కట్టడలు, ఆజ్ఞలు దేవుని దగ్గర తీసుకుని వస్తుంటే, ఇక్కడ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, ఇదిగో అహరోనుతో అంటున్నారు, అయ్యా ఆ మోషే ఏమయ్యాడు, ఆ దేవుడు ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ మమ్మల్ని ముందుకు కనానికి నడిపించడానికి మాకు ఒక దేవత చేయమని చెప్పి అంటుంటే, చివరికి అహరోను బంగారపు మీ చెవులు ముక్కులు ఉన్నంతా కూడా ఓడదీసేవాడి అని బంగారపు దూడను చేశాడు, పోగరతో చెక్కాడు, దాన్ని నందిని విగ్రహంగా చేశాడు. దేవుడు పైన చూసి, మోషే దిగివెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు ప్రక్కకు తొలగు, వాళ్ళందరినీ నేను నాశనం చేస్తాను అని చెప్పి దేవుడు అంటుంటే, మోషే అక్కడ సాగిలి పడినట్లు, దేవా ఐగుప్తు నుండి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశం ఇస్తానని వాగ్దానం చేసి తీసుకుని వచ్చావు. ఇదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మీరు పితరులు ప్రమాణం చేసిన రీతిగా ఇదిగో నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేసావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అన్య జనాంగం చుట్టూ ఉన్నటువంటి అన్య ప్రజలు ఏమనుకుంటారయ్యా, ఈయనకి శక్తి లేదు, బలం లేక అరణ్యంలో వాళ్ళని చంపేస్తాడు అని చెప్పి అనుకోరా. కాబట్టి నువ్వు ఒకసారి సంతాపపడమని ఇశ్రాయేలీల మీద దేవుని ఉగ్రత దిగి రాబోతుంటే, మోషే దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి ఆయన సాగిలిపడి అడ్డు తొలగాడు, దేవుని కన్వినెన్స్ చేశాడు. కాబట్టి దేవుని కోపం ఇశ్రాయేలీల మీద నుండి మండింది కనుక, లేకుంటే ఆ రోజు మొత్తం 6 లక్షల మంది కాల్వలం కాదు, 30 లక్షల మంది కాల్వలం దేవుని ఉగ్రతకు గురయ్యి మాడి మసానం అయిపోయి ఉండేవారు. దేవుని పిల్లలారా, ఈనాడు నీవు నేను మనమందరం కూడా నిలిచి ఉంటున్నామంటే దేవుని యొక్క అనేక మంది ప్రార్థనా పరుల ప్రార్థనే, అనేక మంది విజ్ఞాపనకర్తల యొక్క విజ్ఞాపనే, అనేకుల మనవల ధ్వని దేవుని చెంతకు చేరి దేవుడు ఆలకిస్తున్నాడు. కనుకనే మనం ఈనాడు ఇంకా సజీవంగా మనం నిలిచి ఉన్నామన్న సత్యాన్ని మనం మరవకూడదు అని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. మానవులు చేసే పాపాన్ని బట్టి దేవునికి కోపం వస్తూ ఉంటుందండి. ఆదాం కాలం మొదలుకొని నోవహు కాలం వరకు ప్రజలందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని కోపం వచ్చింది. నోవహు కాలం వరకు అణుచుకుంటూ వచ్చాడు. కానీ ఆదాము దగ్గర పాపం చేయడం ప్రారంభమై నోవహు కాలం వచ్చేసరికి పాపం అనేది ఆకాశాన్ని అంటుతూ ఉండేసరికి దేవుడు అణుచుకోలేకపోయాడు. కోపం ఎందుకు వచ్చింది దేవునికి? పరలోకంలో ఉండాల్సినటువంటి దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి పాపం చేశారు. వాడు పాపం చేసేసరికి దేవుడు వాళ్ళని దేవుని సన్నిధిలో ఉండకుండా పడద్రోశాడు. పడద్రోయబడినటువంటి దేవదూతలు వాళ్ళు ఏం చేశారంటే, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళను మోహించి వాళ్ళతో పాపం చేశారు. ఇప్పుడు దేవదూత ఏమో మహా భయంకరమైన బలాఢ్యుడు దేవదూత, అది మామూలు బలం కాదు. అంతటి బలాఢ్యుడు వచ్చి ఒక దుర్బలమైనటువంటి నరుల కుమార్తెను కూడినప్పుడు వాళ్ళకు పుట్టే సంతానం ఎలాంటిది అంటే, వాడు రాక్షసుడే పుడుతున్నాడు. ఆ కాలంలో బైబిల్ గ్రంథం వాళ్ళకి ఏమని పేరు పెట్టింది అంటే నెఫీలీలు అనే పేరు పెట్టింది కదండి. నెఫీలీలు వాళ్ళు ఎంతటి శరీర దారుఢ్యము కలిగిన వారంటే, సంఖ్యాకాండం మనం 14-13 అధ్యాయం 30-31 వచనాల్లో మనం చదువుకుంటాం. వాళ్ళు ఆకాశం అంటే ఎత్తరులు అని బైబిల్ ఉంది. వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం,
మన దృష్టి కూడా మనము మిడతల వలె ఉన్నాము అని చెప్పి అంటాడు. అంటే మన మిడత మన దగ్గరకు వచ్చి నిలబడింది అనుకోండి, మన పాదాలు మన కాళ్ళకున్న ఏలే పెద్దగా ఉంటది, మిడత మన ఏలు కంటే చిన్నగా ఉంటది. అంటే ఆ యొక్క నెఫిలీలు ఎంతటి ఎత్తడిలో మనం ఈ మధ్యన చెప్పుకున్నాం, 160 అడుగుల ఎత్తు నుండి 195 అడుగుల ఎత్తులో ఉంటారు అని మనం చెప్పుకున్నాం. అంతటి భయంకరమైన రాక్షస సంతానం పుట్టారు. రాను రాను నెఫిలీలు, ఈ రాక్షస సంతానమేమో పెరిగిపోతుంది, మానవ సంతతి ఏమో తగ్గిపోతుంది. దేవుడు అన్నాడు ఆదికాండం 1:26-27 మనము మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను సృష్టించుదాము. దేవుని పోలికలో సృష్టించబడుతున్నటువంటి మానవులు ఏముంది? దేవుని పోలిక ఉంది, దేవుని స్వరూపం ఉంది. కానీ నెఫిలీలు పుడుతున్నారే, పడిపోయిన దేవదూతలకు, నరుల కుమార్తెలకు, వాళ్ళది రాక్షస సంతానం అన్నమాట. వాళ్ళకి దేవుని పోలిక అనేది, దేవుని రూపం అనేది వాళ్ళలో ఉంటేలా. ఉదాహరణకి చిరతపులి మొక్క ఉంటది, మానవ శరీరం. అంటే దేవుని పోలిక అనేది, దేవుని రూపం అనేది చివరికి ఎవరు పెరిగిపోతున్నారు? నెఫిలీలు, రాక్షస సంతానం పెరిగిపోతుంది. వీళ్ళు దేవుని ప్లాన్ లో లేని వాళ్ళు. దేవుడు అన్నాడు మన పోలిక ఆదామును సృష్టించి, నీవు నా రూపంలో ఉన్నటువంటి, నా పోలికలో ఉన్న ఈ మానవులందరినీ భూమి నిండా నింపండి అన్నాడు. కానీ ఇప్పుడు మానవ సంతతి ఏమో తగ్గిపోతుంది, రాక్షస సంతానం భూమి నిండా నింపబడుతుండేసరికి దేవుడు కోపగించి ఆయన ఉగ్రత భూమి మీద కృపరించేశాడు. 40 పగళ్ళు 40 రాత్రులు కదండి, ఎక్కడెక్కడ మంచు కొండలన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఈ భూమి లోపల ఉన్నటువంటి ఆ తూములన్నీ, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి. భూమి లోపల ఉన్నటువంటి నీళ్లు అన్ని కూడా పెళ్ళుకి బయటకు వస్తున్నాయి. ఆకాశపు తూములు విప్పేశాడు. అప్పటి వరకు పైనుండి ఆవిరి లేచి భూమిని తడిపి వాళ్ళు భూమిని సేద్యపరుచుకుని పంటలు పండించుకునేవాడు. ఆదాం కాలం మొదలుకొని నోబహు కాలం వరకు వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. కానీ ఒక్కసారిగా ప్రచండమైనటువంటి ఆ వర్షం ఆకాశం నుండి తూములు విప్పినప్పుడు భూమి లోపల నుండి నీళ్లు పైకి వస్తున్నాయి. మంచు కొండలన్నీ కొరిగి మొత్తం నీళ్లుగా భూమి మీద పారిపోతున్నాయి. ఆకాశం నుండి తూములు విప్పబడి మొత్తం వచ్చేసరికి కొండలు, పర్వతాలు అన్ని కూడా నింపబడి కేవలం నోబహు కుటుంబం తప్ప ప్రతి జీవరాశులు కూడా, మనుషులందరి కూడా ఆనాటి కాలంలో దేవుని ఉగ్రతకు గురైనట్లు మనము చూస్తా వస్తూ ఉన్నాం. అవును, దేవుని ఉగ్రత అంటే అలానే ఉంటదన్నమాట. దేవునికి కోపం వచ్చిందంటే దేవుడు ఆకాశం నుండి ఇదిగో భయంకరమైనటువంటి తుఫాను, ప్రచండ జలప్రళయం రప్పించి మొత్తాన్ని సర్వనాశనం చేస్తాడు. అంతేకాదు సొదమ పట్టణం, గొమర్రా పట్టణం, ఈ 2 పట్టణస్తులు కూడా వీరిలాగానే వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళని మనం యోధా పత్రికలో చదువుకుంటా ఉంటాం. మనం ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా ఈ మాటను చూస్తా ఉంటాం. వాళ్ళు సొదమ పట్టణం, గొమర్రా పట్టణం, ఈ 2 పట్టణాలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి అసహ్యకరమైనటువంటి రోతపరులు, పురుషులతో పురుషులు అవాచ్యమైనటువంటిది చేస్తూ దేవుని కోపం పుట్టించారు. వాళ్ళు వ్యభిచార సంబంధమైనటువంటి పాపమే కాదండి, ఇంకా వాళ్ళలో గర్వము అనేది అది ఆకాశాన్ని అంటుతూ ఉండేదన్నమాట. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆమోసు గ్రంథంలో సొదమ పట్టణాన్ని, గొమర్రా పట్టణాన్ని గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, సొదమ పట్టణం, గొమర్రా పట్టణపు ప్రజలు వాళ్ళ గర్వాన్ని బట్టి నన్ను దుఃఖపరుస్తున్నారు, కాబట్టి నా ఉగ్రత వాళ్ళ మీదకి నేను పంపిస్తాను అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడిని యెహోవా తెలియజేస్తున్నట్లుగా, కనికరం, దయ, కటాక్షం అనేది వాళ్ళలో ఏమాత్రం లేదు. గర్వం అన్నమాట. దేని బట్టి ఆ గర్వం వాళ్ళలో తొంగి చూస్తూ ఉండేది. గర్వం అనేది పండలకి కూర్చొని దిగమంటే దిగేది కానీ కాదు. కాబట్టి ఆనాటి కాలంలో సొదమ, గొమర్రా అనే ఈ 2 పట్టణాల మీదకి దేవుడు అగ్ని గంధకాలు కురిపించి మొత్తాన్ని కూడా కాల్చి బూడిద చేసినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, అవును, దేవుని పిల్లలారా, దేవునికి మనం కోపం పుట్టించకూడదు. దేవుడు గనక మనం పుట్టించినట్లయితే ఆయన ఉగ్రత అనేది ఎట్లా ఉంటుందో మనము చూస్తా ఉంటూ ఉన్నామని దేవుని గ్రంథం తెలియజేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలానే దేవుని దగ్గర ప్రార్థన అనే గిన్నె మాత్రమే కాదు, ఉగ్రత అనే గిన్నె, ఉగ్రత అనే పాత్రలు ఆయన దగ్గర ఉన్నాయి. మనుషులు చేసే పాపాలు బట్టి దేవునికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తా ఉంటుంది. ఏమండి మాస్టర్ గారు, ఆదాం కాలం మొదలుకొని నోబహు కాలం వరకు, జలప్రళయం వరకు దేవుని కోపం వచ్చింది. సొదమ, గొమర్రా పట్టణాల మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. నోబహు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద దేవుడు ఉగ్రతను కుమ్మరించాడు. మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా హాయిగా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు దేవుని కోపం రావటం లేదా? దేవునికి మనుషుల మీద ఉగ్రత రావటం లేదా అని అంటే తప్పకుండా వస్తుంది. నోబహు కాలంలో జలప్రళయం తర్వాత నుండి బాప్తిస్మ ఇచ్చే యోహాను కాలం వరకు ఆయన తన ఉగ్రతను గిన్నెల్లో నింపి పెడుతూ వచ్చాడు. దేంట్లో నింపి పెట్టాడో చెప్పండి? గిన్నెల్లో, పాత్రలో నింపి పెట్టి వచ్చాడు. యేసు ప్రభు రేపు శిలువ మీద అప్పగించబడతాడు అనగా గెత్సేమనే తోటలోనికి 3 శిష్యులను తీసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళడానికి వెళ్ళాడు. అంత దూరంలో వాళ్ళని అక్కడ పెట్టి మీరు ఇక్కడ నిలిచి ప్రార్థన చేయండి అని వేటు దూరం అంతా వెళ్లి ఆయన అక్కడ ముఖాండ్లోని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు.
ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆయన కళ్ళెదుటికి ఒక పాత్ర దిగి వస్తుంది. పరలోకం నుండి ఒక పాత్ర, ఒక గిన్నె ఆయన ఎదుటుగా ప్రత్యక్షం అవుతూ వస్తుందన్నమాట. అది ఏంటి అంటే నోవహు జల ప్రళయం తర్వాత నుండి బాప్తిస్మిచ్చే అవగాహన వరకు, అంటే దాదాపు యేసుక్రీస్తు శిలువ మరణం వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి మనుషులందరూ, వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజు వరకు ఎవరెవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళ పాపమంతా కూడా ఆయన ఎదుట ప్రత్యక్షమైనటువంటి ఆ గిన్నెలో, ఆ పాత్రలో పోయబడింది. మనుషులందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చిన శాపం అంతా కూడా ఆ గిన్నెలో పోయబడి ఉంది. ఆయన పరిశుద్ధుడండి, ఆయన పవిత్రుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎన్నడూ తండ్రి మీద తిరుగుబాటు చేసిన వాడు కాదు. తండ్రి అయిన దేవుని మీద ఎన్నడూ కూడా తిరుగుబాటు చేసిన వాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి విధేయత చూపుతూనే వచ్చాడు. అటువంటి యేసు ప్రభు గిన్నె ఎదుటికి ఈ ప్రజలందరి పాపముతో నింపబడిన, ప్రజలందరి మీదకి రావాల శాపంతో నింపబడిన, ఈ పాపాన్ని బట్టి, మనుషులు చేసే పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి దేవుని ఉగ్రత మనుషుల మీదకి రాకుండా దేవుడు ఏం చేసేసాడు, ఆ గిన్నెలో, పాత్రలో నింపి ఇప్పుడు యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు ఆ గిన్నెలోనిది త్రాగు. ఏమంటున్నాడు చెప్పండి? నీవు ఆ గిన్నెలోనిది. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మనం దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభువా నీ వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుందయ్యా. దేవా 666 ముద్ర వేయించుకునే వాళ్ళ మీదకి ఇదిగో ఉగ్రత పాత్రలో నీ కోపాన్ని నింపి ఉంచావు. ఆ 7 పాత్రలో ఉన్నటువంటి దేవుని ఉగ్రతను వాళ్ళ చేత మీరు త్రాగిస్తున్నారని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువా అది త్రాగినటువంటి వారి మీదకి 2.5 సంవత్సరాలలో ఆకాశము నుండి, పరలోకము నుండి నీ ఉగ్రత పాత్రలను విడవబడినటువంటి ప్రపంచ ప్రజల మీద మీరు కృమరిస్తున్నావు. వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక పర్వతాల దగ్గరికి వెళ్లి, కొండల దగ్గరికి వెళ్లి, గుట్టల దగ్గరికి వెళ్లి, పర్వతాలారా, కొండలారా, గుట్టలారా మా మీద పడి గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచిపెట్టండి, మరుగు చేయండి అని వేడుకుంటున్నాయి. అవును ప్రభువా, ఎవరి చేతనైతే నీవు ఆ మద్యాన్ని త్రాగిస్తావో, దేవుని ఉగ్రతని మద్యం అది యాక్టివేషన్ అయ్యి వాళ్ళ మీద కృమరించబడుతుంది. వాళ్ళను తీర్పు తీర్చి నీవు అగ్నిగంధకాలతో మండే గుండంలో వేయబోతున్నావు. వారి బాధా సంబంధమైనటువంటి పొగ అగ్నిగంధకాల్లో మండే గుండంలో నుండి, వారి శరీరాల్లో నుండి యుగ యుగాలు పొగ పైకి లేస్తూనే ఉంటుందని 14:10 ప్రకటన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నావు. కాబట్టి నాయన, మేము ఒకవేళ ఆ మహాశ్రమల కాలంలో గనక ప్రవేశించినట్లయితే ఆ 666 ముద్ర వేయించుకోకుండా ప్రభు కొరకు త్యాగపూరితంగా నిలబడి దేవుని ముద్రనే కడమట్టు కలిగి ఉండే కృప మాకు దాయిచ్యమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగే వారు ఉన్నట్లయితే ప్రార్థన చేయండి.